బ్రో హరిహర వీరమల్లు అన్న బాగుంది, కొంచెం బాగా తీశారు కానీ అన్న ఎలివేషన్స్ ఇవ్వడానికి బిల్డప్ దొబ్బడానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం బిల్డప్ దొబ్బినట్టు ఉంది. కొన్ని డైలాగ్స్ అయితే ఏదో రాజకీయ పరంగా నేను చూస్తూనే ఉన్నామన్న. ఏది ఆ బ్రో మూవీలో చూసాం, భీమ్లా నాయక్లో చూసాం. ఒక పార్టీని పట్టుకొని పెట్టడం, ఆయన లేపుకోవడం, ఆ బిల్డప్లు ఇవ్వడం అనేది టూ మచ్ అయిపోయింది. అంత గొప్పగా కంటెంట్ అయితే కనెక్ట్ అయ్యేలా లేదు. సేమ్ సినిమా అన్న. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ట్విస్ట్ ఏదో ఇంటర్వ్యూలో పెట్టామనుకుంటారు. కొన్ని అయితే నవ్వుకోవాలా, ముఖం చూసుకోవాలన్నట్టు ఉన్నాయి సీక్వెన్సెస్. అంత గొప్ప సీక్వెన్సెస్ అయితే మూవీలో అనిపించలేదు. ఫైట్స్ ఒక ఫస్ట్ 2 ఫైట్స్ అయితే బాగున్నాయి. ఆ పాట కొలగొట్టినదో పాట కొరియోగ్రఫీ బాగుంది. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా. అంతకు మించి అయితే నాకైతే ఇంకొక రీజన్ అయితే కనిపించలేదు సినిమాలో. అంటే ఓన్లీ ఒక ఫ్యాన్స్ చూసేలాగానే ఉంది కానీ ఒక న్యూట్రల్ ఆడియన్ పోయి ఎంజాయ్ చేసేలా లేదంటారు మూవీ? లేదు, 100% అయితే ఒక న్యూట్రల్ ఆడియన్ అయితే చూసి ఎంజాయ్ చేసే మూవీ అయితే ఇది కాదు. అదే ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్న, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అవి అయితే ఏం లేవు అసలు. అంటే ఇప్పుడు చూడు, నీకు ఆయన లీస్ట్ మూవీస్ తీసుకోండి, దాంట్లో నేనే తోపు అన్న 100 మందిని కొడతా ఉంటారు, ఒక గీత కూడా పడదంటే ఏంటన్నా అది? జనాలు చూసేటోళ్ళు నమ్మాలన్నా. నీకు ఏ సినిమాలో చెప్పు స్టార్ హీరో? బాహుబలిలో ప్రభాస్ కొడతా నమ్మేవు కదన్నా, సేమ్ ఫైట్ ఎక్కడ పెడుతుంది తీసుకోవట్లేదు. కట్అవుట్ మ్యాటర్స్ అన్న. బాహుబలి అనేది నేను చెప్తున్నా విను. బాహుబలిలో అతని బాడీ చూడగానే తెలుస్తుంది. నువ్వు ఇక్కడ పోర్చుగల్ నేను చెప్పకూడదు కానీ ఒక పోర్చుగల్ అతను ఎంత ఉన్నాడు, నువ్వెంత ఉన్నావు, ఏది 30 మంది కుస్తీ వాళ్ళని నేను లేపి కొడతాను, ఎవడన్నా నమ్ముతాడు? కంటెంట్ వైజ్ గా లేకపోతే అది కంటెంట్ స్టోరీ చెప్పు. ఇప్పుడు ఒకటి స్టోరీ చెప్పు. ఇప్పుడు మంచి ఫైట్స్ ఉన్నాయని చెప్పావు, మంచి సాంగ్స్ ఉన్నాయని చెప్పావు, కొరియోగ్రఫీ బాగుందని చెప్పావు, యాక్షన్ సీక్వెన్స్ బాగుందని చెప్పావు, మంచి ట్విస్ట్ ఉందని చెప్పావు. స్టోరీ ఏది? ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకటి పవన్, ఇప్పుడు వేరే సినిమా వేరే హీరోస్ అనుకోండి, మీకు కంటెంట్ కావాలి, అన్ని కావాలి. బట్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఎలివేషన్ చాలు, ఆయన స్టార్డమ్ చాలు, దానివల్ల ఆడేస్తుంది. ఇప్పుడు మీరు ఏ సినిమా తీసుకోండి, ఆయన ఏ సినిమా గబ్బర్ సింగ్ తీసుకోండి, గబ్బర్ సింగ్ లో ఏం స్టోరీ ఉంది, అతని దగ్గర ఏం స్టోరీ ఉంది? ఆయన స్టార్డమ్ వల్లనే ఆడుతాయి సినిమాలు. ఆయన స్టార్డమ్ ఉంటే చాలు, ఆయన పెట్టి మీరు 2 గంటలు బోర్ కొట్టకుండా చూపిస్తే చాలు, హిట్. బోర్ కొట్టింది కదన్న, అదే చెప్తుంది. న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చదు, ఫ్యాన్స్కి మాత్రమే. నువ్వు నీ హీరోని లేపుకోవాలంటే నీకే అది ఎక్కుతుంది. మా ఇంట్లో తీసుకొచ్చి నేను 600 800 టికెట్లు పెట్టుకొని కూర్చోబెట్టి వాళ్ళని లేపుతావంటే స్టోరీ కావాలన్నా నాకు. నేను సినిమాకి వచ్చి దేనికన్నా ఒక స్టోరీ చూసుకోవడానికి వస్తాను. నాకు ఆ స్టోరీ అయితే ఎక్కడ కనిపించలేదు. చెప్తున్నాను కదా, డబ్బా కొట్టడానికి ఎలివేషన్లు ఇవ్వడానికి డిఫరెన్స్ ఉంటుంది. డబ్బాయే కనిపించింది నాకు సినిమాలో, ఎలివేషన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఒకసారి మీ టికెట్లు చూపించండి అన్న, మళ్ళీ ఫేక్ రివ్యూ అనుకుంటారు. ఇదిగో, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ క్రౌడ్ లేదు కదా. ఇదిగోండి, ఇదే నా టికెట్. శ్రీరాములు థియేటర్లో కొన్నాం. బ్రో నేనైతే ఫ్యాన్గా చెప్పట్లేదు, నేను ప్రభాస్ ఫ్యాన్ని. ఒక న్యూట్రల్ ఆడియన్స్ అయితే నాకు బాగా నచ్చిందన్న. అంటే నేను సినిమాకు వచ్చేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చానో నాకు ఫుల్ మీల్స్ అదే పెట్టాడు. నేను ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి నాకు ట్విస్ట్లు కావాలి, నాకు బాహుబలి రేంజ్లో విఎఫ్ఎక్స్ కావాలి, లేదా బాహుబలి రేంజ్లో ఫైట్లు కావాలని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ సినిమా ఆయన వరకు ఎంత తీసుకున్నాడు, ఎంత చేశారు, దాని వరకు నేను మైండ్లో పెట్టుకుని వచ్చాను తప్ప బాహుబలి రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే రాలేదు. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ నాకు న్యాయం చేశాడు, అది చాలు నాకు. నేనేదో అసలు ఎక్స్పెక్టేషన్స్ రాలేదు. బాహుబలి ఎక్స్పెక్టేషన్స్ నేను ఎందుకు వస్తున్నాను? బాహుబలి ఈజ్ ఏ ఎపిక్ అన్న. ఆ స్టోరీ, దాంట్లో ఉండే స్టోరీ లైన్ వేరు, దాంట్లో ఉండే ఎలివేషన్స్ వేరు, దాంట్లో ఉండే హీరో కన్నా ఇట్స్ ఏ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ ఆ బాహుబలి అనేది. ఓకేనా, ఇది మాత్రం హీరో డ్రివెన్ మూవీ, అంత గొప్ప మూవీ అయితే. మీకు ట్రైలర్లు ఏది చూపించారో దానికైతే న్యాయం చేశాడు. అండ్ మీరు ఎక్కడైతే మీరు పవర్ స్టార్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ అయితే ఉన్నాయి. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కాదు కదన్నా. నేను ఫ్యాన్ కాదన్నప్పుడు నేను రానన్నా. నువ్వు ఫ్యాన్ షోకి రాకూడదు భయ్యా, అందుకే ఫ్యాన్ షోకి రాకూడదు. రేపు పొద్దున్న రావచ్చు కదా, 300 రేపు పొద్దున్న రావచ్చు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ.